అందరికీ నమస్తే. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణకాండ మనమంతా కూడా సామాజిక మాధ్యమాల ద్వారా అయితే చూస్తున్నాం. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి కార్యాలయంతో సహా ప్రధానమంత్రి ఇల్లు కూడా ధ్వంసమైపోయింది. ప్రధానమంత్రి తలదాచుకునేందుకు ఢిల్లీకి కూడా వచ్చిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఇప్పటికీ కూడా హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలపై ఇండియాలో కూడా నిరసనలు అయితే ఎక్కడికక్కడ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూడవచ్చు. సేవ్ హిందూస్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం గమనించవచ్చు. ప్రస్తుతం అయితే మనకు తెలంగాణలోని హన్మకొండ చౌరస్తాలో హిందూస్కు సంబంధించి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు అండగా మేము కూడా సైతం అంటూ ప్రస్తుతం హన్మకొండ చౌరస్తాలో ప్రస్తుతం అయితే మనము ఇక్కడ కొంతమంది హిందూ సోదరులు అయితే మనతో పాటుగా ఉన్నారు. అసలు చెప్పండి, బంగ్లాదేశ్లో సంబంధించినటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి జాడులపైన మన ఇండియాలో అసలు ఏమనుకుంటున్నారు, అసలు ఏంటి, అసలు పరిస్థితులు ఏంటి? భారతదేశంలో మొదటి నుండి పట్టి పీడిస్తున్న భూతం ఏదైతే ఉందో అది సెక్యులరిజం.